నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వక్ఫ్ సవరణ బిల్లు పైన రాజ్యసభలో అర్ధరాత్రి వరకు కూడా చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. మరి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వక్ఫ్ సవరణ బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పుకుంటూ వచ్చి ముస్లింలకు మేము ఎప్పుడూ కూడా సహాయంగా ఉంటామని చెప్పిన ఆయన వైసీపీ సభ్యులు మాత్రం ఈ వక్ఫ్ బిల్లు పైన ఎందుకు ఓటేశారు? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ వాళ్ళందరూ కూడా మేము ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు మాత్రం అసలు వ్యతిరేకిస్తున్నాం, దీన్ని అసలు సమర్థించే పరిస్థితే లేదని చెప్పి అన్నారు. మరి ఇప్పుడేమో రాజ్యసభలో చూసుకున్నట్లయితే వైసీపీ సభ్యులందరూ కూడా ఈ బిల్లుకు పాజిటివ్గా ఓటేశారు. సార్, ఈ ద్వంద్వ వైఖరిని మేము ఏ విధంగా చూడాలని చెప్పి ముస్లిం వాళ్ళే అడుగుతున్న పరిస్థితులు కూడా ఏర్పడింది. ఏంటి సార్, అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పేదొకటి చేసేదొకటి అని కూడా చాలా మంది అంటున్నారు. మీరేమంటారు సార్? అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఒక స్లోగను చెప్పటం మానేశాడు. అంతకుముందు చెప్పేవాడు నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేవాడు. ఈ మధ్య ఆ విషయం మానేశాడు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మాటలు తప్పాడు. అందుకని ఇప్పుడు ఆ మాట చెప్పటం మానేశాడు. ముస్లింలకి మేలు జరగాలి, ఆ మాటకు వస్తే ముస్లింలే కాదు అందరికీ మేలు జరగాలి. మరీ ముఖ్యంగా ఏ మతంలో ఉన్న పేదవాళ్ళకైనా సరే న్యాయం జరగాలి. ఇది అందరూ ఆశించేది, అందరూ కోరుకునేది, అందరూ పనిచేసేది కూడా ఇందుకే. కానీ జగన్మోహన్ రెడ్డి పనిచేసేది మాత్రం అందుకోసం కాదు. ముస్లింలైనా క్రైస్తవులైనా రెడ్డి కులస్తులైనా వాళ్ళు సర్వం త్యాగం చేసి నా కోసం పనిచేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉంటాడు. అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు ఎట్లా చెయ్యాలి అనేదే జగన్మోహన్ రెడ్డి ఆలోచన తప్ప నిజంగా ముస్లింలని, పేద ముస్లింలను ఆదుకుందాము, అసలు వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి ఏదైనా చేద్దాము అనేది జగన్మోహన్ రెడ్డికి ఏ క్వశ్చన్ లేదు. అందుకనే అతను అధికారంలో ఉన్నప్పుడు అబ్దుల్ సలాం అని నంద్యాలలో ఒక ముస్లిం కుటుంబం మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. అక్కడ మొత్తం ఆయన మీద దాష్టికం చేసిన వాళ్ళందరూ రెడ్లు. మరి వాళ్ళని ఏమన్నా శిక్షించావా అంటే అరెస్ట్ చేయగానే స్టేషన్లోనే బెయిల్ వచ్చేసింది. స్టేషన్లో ఉండగానే ఒక్కరోజు కూడా జైల్లో లేరు. అబ్దుల్ సలాం చనిపోవటానికి కారణమైన వ్యక్తులు వాళ్ళు ఎవరనేది అందరికీ తెలుసు. చెప్తున్నా అంటే నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ కనీసం వాళ్ళకి 15 రోజులు 14 రోజులు బెయిల్ రాకుండానే చేయాలి కదా. కనీసం 14 రోజులు బెయిల్ కూడా అది కూడా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి తన కులం పట్ల, తన మతం పట్ల తప్ప వేరే వాళ్ళ పట్ల ఎటువంటి విశ్వాసం లేదు. జగన్మోహన్ రెడ్డి మామూలుగా వాళ్ళ తల్లిదండ్రుల తాత ముత్తాతల నుంచి చూస్తే క్రైస్తవుడు కదా. మరి హిందువుగా కన్వర్ట్ అయినట్టు ఎందుకు ఫోటోలు ఎందుకు పెట్టాడు? హిందువుగా కన్వర్ట్ అయినట్టు ఈయన విశాఖ శారదాపీఠం ఆయన ఉన్నాడు, ఆయన స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన పేరు. ఆయన ఈయనకి మళ్ళీ హిందూ మతంలోకి తీసుకొచ్చినట్టు, గంగలో ముంచినట్టు, ముక్కు పట్టుకొని 3 సార్లు మునిగి బయటికి వచ్చి ఫోటోలన్నీ బయటికి రిలీజ్ చేసి అతను హిందువుగా కన్వర్ట్ అయిపోయినట్టు పిక్చర్ ఇచ్చారు. మోసం కదా. నువ్వు క్రిస్టియన్వే కదా. మీ ఆవిడ ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాలకి ఎప్పుడు రాలేదు, దర్శనానికి ఎప్పుడు రాలేదుగా. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి మీ ఆవిడ ఎప్పుడు రాలేదుగా. ఎక్కడికి రాలేదుగా. ఏ హిందూ దేవాలయానికి రాలేదుగా. అంటే నువ్వు హిందువుగా కన్వర్ట్ అయ్యాను అని చెప్పుకోవటానికి నువ్వు ఆడిన నాటకం కదా అది. అట్లాగే నువ్వు తిరుపతి లడ్డు విషయం వచ్చినప్పుడు ఏం చెప్పావు? నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయటకు వచ్చిన తర్వాత హిందువుల్ని మోసం చేయటానికి హిందువులాగా మాట్లాడతానని నువ్వే చెప్పావుగా. అంటే లోపల మోసమే. అసలు బైబిల్ అన్న కరెక్ట్ చదువుతావా? ఏ మతానికి చెందిన వ్యక్తి ఆ మతాన్ని సిన్సియర్గా పాటిస్తే పక్క మతాన్ని కూడా గౌరవిస్తాడు. ఇప్పుడు నేను హిందువుని, నా మతాన్ని నేను గనక పాటిస్తే నాకు ముస్లింలన్నా గౌరవం ఉంటుంది, క్రైస్తవులన్నా గౌరవం ఉంటుంది,
బౌద్ధులన్న గౌరవం ఉంటుంది, అందరన్నా. ఎందుకు అంటే నేను నా మతాన్ని ఆచరించినట్టే వాళ్ళు వాళ్ళ మతాన్ని ఆచరిస్తున్నారన్న భావన నాకు కలుగుతుంది. దొంగతనంగా ప్రవర్తించే వాడికి ఏ మతం మీద, ఏ మత విశ్వాసాల మీద, ఏ మత విలువల మీద నమ్మకం ఉంటుంది? ఏమీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఆ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అనేది ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయిన ఫ్యాక్ట్. ఎందుకు అంటే నువ్వు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని నువ్వు వ్యతిరేకిస్తున్నావు, తప్పులేదు. ఒక స్టాండ్ తీసుకో. నా పార్టీ తరఫున నేను బిల్లుని వ్యతిరేకిస్తున్నాను, ఎందుకంటే ఈ బిల్లు ఏదో ముస్లింలకి అపకారం చేస్తుంది కాబట్టి నేను ఇది చేస్తున్నానని చెప్పు, ధైర్యంగా చెప్పు. ఆ మాటకి కట్టుబడి ఉండు. బయటకు వచ్చి నువ్వు చెప్పేది ఒకటి, లోపల నువ్వు చేసేది ఒకటి. ఏందయ్యా ఇదా నీ రాజకీయం? లోక్సభలోనేమో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తావా, రాజ్యసభలోనేమో బిల్లుకు అనుకూలంగా ఓటేస్తావా? వాట్ ఈజ్ యువర్ స్టాండ్? నువ్వు ఎందుకట చేసావు? నువ్వు లోక్సభలో రాజ్యసభలో ఒకే స్టాండ్ తీసుకోవాలిగా, రెండు నీవి ఒకటే పార్టీ కదా, ఎందుకు తీసుకోలే? నిజంగా నీకు ముస్లింల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావు? ఆ బిల్లు వచ్చినప్పుడు అయ్యా ఈ బిల్లులో ఈ విషయాలు మంచివి కాదు, దయచేసి వీటిని సవరించండి అని చెప్పాలి. చెప్పావా? నీ విజయసాయి రెడ్డి ఈ వక్ఫ్ బిల్లు మీద, సవరణ బిల్లు మీద వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో మెంబరు. ఎన్నిసార్లు మీటింగ్కి వెళ్ళాడు? అందరూ 11 సార్లు, 12 సార్లు, 14 సార్లు మీటింగులకు వెళ్తే విజయసాయిరెడ్డి 4 సార్లు వెళ్ళాడు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడు. నువ్వేం చేయాలి? ఇంకొకళ్ళతో రీప్లేస్ చేయాలి. 7 ఉన్నారు కదా నీకు రాజ్యసభలో, ఎందుకు చేయలే? నువ్వు పోనీ ఏమన్నా అమెండ్మెంట్లు సజెస్ట్ చేసావా బిల్లుకి? చేయలే. తెలుగుదేశం ఏం చేసిందో ఒకసారి చూడు. జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? వక్ఫ్ బై యూజర్ అనే దాంట్లో మీరు పెట్టిన ఇది కరెక్ట్గా లేదు. వక్ఫ్ బై యూజర్ రిజిస్టర్ చేయటానికి మీరు ఇచ్చిన గడువు సరిపోదు. మీరు గడువే ఇవ్వలేదు, ఇచ్చిన గడువు సరిపోదు. దాన్ని సందర్భోచితంగా దాన్ని వాడుకునేలాగా ఉండాలి. అట్లా మార్చమన్నారు, మార్చారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఉండటానికి వీల్లేదు. అది మా స్టాండ్. ఏ మతం బోర్డుల్లో ఆ మతానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మేము చట్టం చేశాం. అందుకని వక్ఫ్ బోర్డులో వేరే మతస్థులు ఉండటానికి వీల్లేదు అని చెప్పింది, జేపీసీలో చెప్పింది. అది ఇప్పుడు చట్టంలోకి వచ్చింది. చట్టం కాలేదు, రాష్ట్రపతి సంతకం అయిన తర్వాత చట్టం అవుతుంది. ఈ బిల్లులో అమెండ్మెంట్ పెట్టారు. కలెక్టర్ సర్వాధికారి అని చెప్తే కలెక్టర్ సర్వాధికారిగా ఉండటానికి వీల్లేదు, కలెక్టర్ కన్నా పై ఆఫీసర్ని పెట్టాల్సిందే అని తెలుగుదేశం పట్టుబట్టింది. దానికి కేంద్రం ఒప్పుకున్నది. ఇప్పుడు బిల్లులో క్లాజ్ పెట్టింది. అంటే నీవు ఏ విధంగా చూసుకున్నా కానీ ముస్లింలకి ఎక్కడా అపకారం జరగకుండా, ముస్లింల ఆస్తులకి అంటే వక్ఫ్ ఆస్తులకి భంగం కలగకుండా, ముస్లిం మత విశ్వాసాలకి భంగం కలగకుండా చట్ట సవరణలు మిత్రపక్షంగా ఉండి కూడా వాళ్ళు చెప్పినట్టు తల ఊపకుండా ముస్లింల పట్ల నిబద్ధత గల పార్టీలాగా తెలుగుదేశం ప్రవర్తించింది. తెలుగుదేశం పార్టీ చేసిన సవరణలు 3 సవరణలకి 4 సవరణలకి జేపీసీ యాక్సెప్ట్ చేసింది, కేంద్రం యాక్సెప్ట్ చేసింది, బిల్లులో ఉన్నాయి. బిల్లులో పొందుపరిచింది. అది కదా చేయాల్సింది. ముస్లింల పట్ల నీకు బాధ్యత ఉంటే, నిబద్ధత ఉంటే నువ్వు చేయాల్సింది ఆ చట్టానికి ఏమేమి అమెండ్మెంట్లు చేస్తే ముస్లింలకు ఉపయోగపడుతుందని ఆలోచించి చేయాలి. తెలుగుదేశం ఆ పని చేసింది. నువ్వేం చేసావు? పారిపోయి నువ్వేం చేస్తున్నావు? నీ సోషల్ మీడియా వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్లతోటి నువ్వు మెసేజీలు పెట్టిస్తున్నావు. ముస్లింలకి నేను అనుకూలం, నువ్వు అనుకూలమా? ముస్లింలకి నువ్వు అనుకూలమా? చెప్పు. ముస్లింలకు అనుకూలమైతే వాళ్ళకి ఏం చేసావో చెప్పు.
అందుకని జగన్మోహన్ రెడ్డికి ఒక స్టాండ్ లేదు, ఒక ఇది లేదు. పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా మనం చూసాం కదా, ఆ జాన్ బెల్లి లింగం అనే అతన్ని పంపించి వైసీపీ లీడరు, అతను వైఎస్ భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి సతీమణి తోటి ఫోటోలు కూడా ఉన్నాయి, కావాలంటే మీకు పంపిస్తా. అతను వచ్చి 5 నిమిషాలు బైబిల్ పక్కన పెడితే ఊచ కోత కోస్తా అన్నాడు. ఎవరిని కోస్తావు? ఊచ కోత ఎవరిని కోస్తావు? అదే మాట ఒకసారి అక్బరుద్దీన్ ఓవైసీ అన్నాడు. ఏమైంది తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీకి? 5 నిమిషాలు టైం ఇస్తే మొత్తం లేపేస్తా హిందువులను అన్నాడు. మరి అతనికి నీకు ఏముంది తేడా? జాన్ బెల్లి లింగం అతని పేరుతో సహా చెప్తున్నా, వైసీపీ కార్యకర్త నాయకుడు అతను. భారతిరెడ్డి వీళ్ళందరితోటి ఫోటోలు ఉన్నాయి, విజయసాయిరెడ్డితోటి, భారతిరెడ్డితోటి, జగన్మోహన్ రెడ్డి మేనత్ ఉంటుంది విమలాని, ఆమెతోటి, అతని ఫోటోలు ఉన్నాయి, నందిగం సురేష్ తోటి అన్ని ఫోటోలు ఉన్నాయి. వైసీపీ లీడర్ వచ్చి ఏం చెప్తున్నాడు? 5 నిమిషాలు బైబిల్ పక్కన పెట్టి అందరిని వేసేస్తా అంటే, వేసేయి, అందరిని వేసేయి, వెయ్యి, అందరిని ముందర మోసం చేసిన వాళ్ళని. ఇదే మాటలు, ఇటువంటి మాటలు మాట్లాడుతూ మతాలను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు కంప్లీట్గా ఎక్స్పోజ్ అయిపోయాడు. నేషనల్ మీడియాలో ఎట్లా వస్తున్నాయో తెలుసా వార్తలు? ఏమి జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని వస్తున్నాయి. నేషనల్ మీడియాలో మొత్తం గొప్ప మంది మొత్తం జగన్మోహన్ రెడ్డిని చీ అంటున్నారు, ఒక ఓవైసీ తప్ప. ఓవైసీకి జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గర చాలా సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్లో చాలా వక్ఫ్ ల్యాండ్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఆక్యుపై చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. వాటికి ఓవైసీ సపోర్ట్ ఉందని కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి అందుకు ఇద్దరి మధ్యలో ఉన్న బాండేజీ కారణంగా ఓవైసీ ఒక్కడు సపోర్ట్ చేస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డిని. అసలు ఇప్పుడు ఓవైసీ కూడా వచ్చి బయటకు వచ్చి సమాధానం చెప్పాలి, నువ్వు ఎట్లా రాజ్యసభలో ఎట్లా సపోర్ట్ చేసావు బిల్లుని అని చెప్పి ఓవైసీ ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డిని అడగాలి. లేకపోతే ఓవైసీ మీద ఉన్న అభిప్రాయం కూడా మార్చుకోవాల్సి వస్తుంది. నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడుగు, నిలదీయి జగన్మోహన్ రెడ్డిని. నువ్వు గడికి తెలుగుదేశాన్ని అడుగుతుంటావు కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మమ్మల్ని ముస్లింలను మోసం చేశావు అని జగన్మోహన్ రెడ్డిని అడుగు ఓవైసీ. అందుకని రాజకీయ అవకాశవాదాన్ని కొంత పక్కన పెట్టి బిల్లులో, వక్ఫ్ బిల్లులో సానుకూల అంశాలు ఏమున్నాయి, అసలు ఆ చట్టాన్ని కేంద్రం ఎందుకు తీసుకొచ్చింది అన్న విషయం ఆలోచించాలి. పేద ముస్లిం వర్గాలకి అనుకూలంగా చట్టం ఉంది. అందుకనే ఈ రోజున పేద ముస్లింలందరూ ఈ వక్ఫ్ ల్యాండ్స్ని ఆక్యుపై చేస్తున్నదంతా కూడా డబ్బులున్న ముస్లింలు. పేదవాళ్ళకు ఉపయోగపడాలి వక్ఫ్ ల్యాండ్స్, వక్ఫ్ ఆస్తులు, బిల్డింగులు కానీ ఏమున్నా కానీ పేద ముస్లింలకు ఉపయోగపడాలి. ఈ పెత్తందారీ ముస్లింలు కొన్ని ఆక్యుపై చేసుకొని ఇదంతా చేస్తున్నారు. వాళ్ళకి భయం. ఈ విషయం మొత్తం ఓవైసీకి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. వాళ్ళు బాగా డబ్బులున్న ముస్లింలకి అనుకూలంగా ఉండాలనుకుంటారు కాబట్టి వాళ్ళు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. పేద ముస్లింలందరూ కూడా వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆహ్వానిస్తున్నారు. ఈ వక్ఫ్ సవరణ బిల్లుతో జగన్ బండారం బయటపడిందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.